ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తన కొడుకు 25th బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాడు. చాలా ఎక్సైటింగ్ గా కొడుకు అసలు గిఫ్ట్ లో ఏముందా అని ఓపెన్ చేస్తాడు. తీరా ఓపెన్ చేస్తే అందులో ఒక స్టోన్ ఉంటది. కొడుకు చాలా డిసప్పాయింటెడ్ గా తన నాన్న దగ్గరికి వెళ్లి, ఏంటి నాన్న ఈ పనికిరాని రాయి ఒకటి ఇచ్చావు, నేను ఇంకా ఇందులో ఏ కార్ కియో లేదంటే ఏదైనా బైక్ కియో ఉంటదని ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు నాన్న అంటాడు. అప్పుడు తన ఫాదర్, వీటన్నిటికంటే విలువైంది నేను నీకు ఇచ్చాను అంటాడు. ఆ అబ్బాయికి నాన్న చెప్పింది అసలు ఏం అర్థం కాదు. అప్పుడు ఫాదర్ ఇలా అంటాడు, ఈ స్టోన్ ని నేను చెప్పి 3 ప్లేసెస్ లో తీసుకెళ్లి 3 ప్లేసెస్ లో దీని వాల్యూ ఎంతెంత చెప్పారో కనుక్కొని రా అని చెప్తారు. ఫస్ట్ రోడ్ సైడ్ రాళ్లు కొట్టేవాడి దగ్గరికి వెళ్ళమంటారు. అతను దీని వాల్యూ ఒక 100 రూపీస్ మాత్రమే చెప్తాడు. నెక్స్ట్ ఒక మార్బుల్ షాప్ కి వెళ్ళమంటారు. అక్కడ దీని వాల్యూ దాదాపు ఒక 2 lakhs చెప్తారు. థర్డ్ ప్లేస్ వాళ్ళ నాన్న ఒక మ్యూజియం దగ్గరికి వెళ్ళి అసలు దీని వాల్యూ ఎంత ఉంటుందో కనుకరా అని చెప్తారు. ఆ మ్యూజియం లో చెప్పిన వాల్యూకి కొడుకు షాక్ అవుతాడు. ఆ మ్యూజియం లో దాని వాల్యూ దాదాపు ఇది ఒక 1 crore ఉండొచ్చు అని అంటాడు. అప్పుడు కొడుకు చాలా డౌట్ఫుల్ గా, ఏంటి నాన్న ఈ స్టోన్ కి 3 ప్లేసెస్ లో 3 వాల్యూస్ ఇచ్చారు, అసలు నాకేం అర్థం కావట్లేదు అంటాడు. ఇప్పుడు తన ఫాదర్ తన కొడుకు ఇలా చెప్తారు, మన లైఫ్ లో కూడా సేమ్, మనకి ఎవరైనా వాల్యూ ఇవ్వట్లేదంటే దాని అర్థం మనం పనికిరాని వాళ్ళని కాదు, మనం ఒక రైట్ ప్లేస్ లో ఉంటే మనకు కూడా రైట్ వాల్యూ వస్తుందని చెప్తాడు. సో మనకు కూడా ఎవరైనా వాల్యూ ఇవ్వటం లేదంటే సింపుల్ గా మనం అక్కడి నుంచి వచ్చేయాలి. ఈ రీల్ గనక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం జస్ట్ హిట్ దట్ ఫాలో బటన్.